చూస్తున్నాం. మంచి హాస్యంతో అప్పుడప్పుడు అలాగే దాదాగిరి చేసి భయపెట్టేటువంటి రఘు గారు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నారు. రఘు గారు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వైటింగ్ రఘు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే మా ఆడవాళ్ళు బయటికి నవ్వుతూ కనిపించిన మాలో బోలెడంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనేటువంటి ఓకే, నేను కూడా ట్రై చేస్తున్నాను చాలా రోజుల నుంచి నా కాల్ పట్టుకోవడానికి, ఇంట్లో పెట్టేసి వస్తున్నాను నేను. మాలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టేటువంటి సునైనా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సునైనా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ మరి నవ్విస్తారా లేకపోతే ఏడిపిస్తారా ఏంటి తెలుసుకోవాలంటే 27th వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఒక్క నిమిషం, సునైనా కూడా వచ్చిన తర్వాత, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది తను. ప్లీజ్. స్పీడ్ ఎక్కువ ఉంటుంది. హలో, ఎస్, ఒక్క నిమిషం, జస్ట్ కమింగ్. బౌల్ ఇవ్వండి. మధ్యలో ఎవరినన్నా పెట్టండి. ఇక్కడ మధ్యలో నేనేనండి యాంకర్. ప్రోగ్రామ్కి ఆడియన్స్కి మధ్యలో వారధి, మీ ఇద్దరి మధ్యలో కూడా వారధి నేనే. ఒక చిట్ తీసుకోండి, మీకే, ఎందుకంటే మీరే వచ్చారు కాబట్టి. అది చదివేసి అదేమిటో అందులో ఉండేది చెప్పకుండా మీరు వేరే డైలాగులతో అందులో ఉండేది ఆయనతో చెప్పించండి. చదవండి, బయటకు చెప్పకండి. అంటే యూ కెన్ యూజ్ అదర్ వర్డ్స్, కానీ ఆ వర్డ్ ఒక్కటి వాడకండి. రఘు గారు మీరు రెడీయా గెస్ట్ చేయడానికి? ఇది ఇప్పుడు గేమ్, వీఆర్ ప్లేయింగ్ అ గేమ్, ఇట్స్ అ గేమ్ షో. నాకు నాకు రోజు 2 రౌండ్లు ఆడందే నిద్ర రాదు. సో అందుకని దిస్ ఇస్ అ గేమ్ షో. రెడీ? ఓకే. యాక్షన్స్ కాదు, మీరు మాట్లాడొచ్చు కానీ ఆ పదం ఒకటి వాడకూడదు, అంతే. చదువుకుంటాను చెప్పేసి. హలో, రెడీ సునైనా? యు ఆర్ వెరీ టాలెంటెడ్, చెప్పొచ్చు, మీరు మాట్లాడొచ్చు. రోహిత్ గారు త్వరలో ఏమవ్వబోతున్నారు? అప్పుడు ఆయన ఏంటి? పెళ్లి కొడుకు. అయిపోలే. రైట్ ఆన్సర్. ఇంత ఈజీగా ఉంటుందా? అందుకని మీరు ఇంకో చిట్టు తీసుకోండి. రౌండ్ 2 మొదలెడదాం. పెళ్లి కూతురు వస్తుందేమో ఇప్పుడు. చూద్దాం ఏమొస్తుందో మీకు. బయటకు చెప్పకండి, ఆ వర్డ్ చెప్పకుండా చెప్పించాలి ఈవిడితో. ఏమొచ్చింది? నా కర్మకు అదే రావాలా? ఓకే, మంచి వర్డ్ వచ్చింది, వెరీ నైస్. చెప్పండి. ఇప్పుడు వాళ్ళని చూపించకండి. ఇప్పుడు పెళ్ళయింది, అప్పగింతాలని, నెక్స్ట్ ఇంకేం చెప్తాం? నెక్స్ట్ అంటే మైకులు లేకుండా కెమెరాలు లేకుండా అడిగితే చెప్పే మాటలన్నీ ఇట్లా చెప్పిస్తారు. నా కర్మ కొద్ది ఆ చిట్ట ఆయనకి ఎందుకు రావాలో, ఇది నేనే ఎందుకు చెప్పాలో. సంసారం ఒక చదరంగం. రాంగ్ ఆన్సర్. ఇంకా సంసారం దగ్గర, సంసారం రావాలంటే ముందు ఇంకోటి ఉండాలి కదా అక్క. నేను అలాంటిది రాయలేదు. నేనేం బూతులు మాట్లాడతలేను. లేదు లేదు. కాపురం లేదు, కాదు. యువర్ లాస్ట్ ఛాన్స్. రఘు గారు ఇంకోటి చెప్పండి. కాపురానికి పెళ్లికి మధ్యలో ఒకటి ఉంటదమ్మా, 16 రోజుల పండుగ. క్యాన్సిల్. చెప్పేసేయండి ఆన్సర్ ఏంటో. ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 16 అన్నావు కదా, 16లోకి వెళ్ళి 13 తీస్తే ఏమైతుంది? 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 బ్యాలెన్స్ అవుతుంది. ఏం బ్యాలెన్స్ అవుతుంది? 16లోకి వెళ్ళి 13 తీస్తే. నా మ్యాథ్స్ రావండి, నాకు మ్యాథ్స్ చాలా. మ్యాథ్స్ చెప్పటే నేను. మీరు అదే చెప్పారు మరి లెక్కలు. నాకెందుకు అడిగిపిస్తారండి ఇవి? ఆన్సర్ చెప్పండి ఏంటో. ఎవరైనా గెస్ట్ చేశారా ఈయన చెప్పింది ఏంటో? చెప్పుర్రి. పెళ్లికి సంసారానికి నడుము ఉంటుందంట అన్న. నరేష్ అన్న నువ్వే కరెక్ట్ చెప్తావు. ఆ ముఖంలో కళ. లవ్ యూ అన్నా, చెప్పనా? అదేనా సంసారానికి నడమ? బ్రిడ్జ్ ఉంటుందన్నా, ఎడుకో వెళ్తాం కదా అంచులదా. రిసెప్షన్ అంట. ప్రాపర్ ఎక్కడన్నా మీది? మీకు తెలియదు అసలు విషయం. మనం అనవసరంగా అన్నయ్యని అడిగా. అన్నయ్య పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త పెళ్లి కొడుకు. సందీప్ గారు, సంతోష్ గారు, కన్ఫ్యూజన్లో అన్ని పేర్లు కూడా మారిపోతున్నాయి. కరెక్ట్గా చెప్పండి. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే? రూట్ ఇంకా బస్సు టికెట్ బుక్ చేయలేదా? ఎయిర్ బస్సు. మీరు ఆన్సర్ చెప్పేయండి, మీరు ఆన్సర్ చెప్పేయండి. అయ్యా అందరికీ నమస్కారం. ఆ చిత్రం పేరు హనీమూన్ అని ఎప్పుడో వచ్చింది. అది హనీమూన్కి వచ్చిన తిప్పలండి. ఎక్కడైనా ట్రిప్ అని చెప్పొచ్చు కదా, ఇంకేవేవో చెప్పారు. సునైనా ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడు. చెప్తే ఆడపిల్ల చెప్తే బాగుండదులే అని
కాదు మనోజ్ అన్న, ఆడపిల్ల చెప్తే బాగుంది. తేనె ఏంటి వద్దు, ఈ లోపుకి చెప్పేమంది ఆడపిల్లతో ఎందుకులే చెప్పించడం ఆ మాట అని. నేను ఎందుకు చెప్పడం అనుకొని ఆవిడకి తెలిసి చెప్పలా, సిగ్గుపడుతుందని నేను సిగ్గుపడ్డా అనవసరంగా.